ఆంధ్రప్రదేశ్కి డిప్యూటీ సీఎంగా ఉన్నారు. ఇవాళ ప్రజాస్వామ్యంలో ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చు, కానీ విశ్వసనీయత అనేది చాలా ముఖ్యం. ఆంధ్ర ప్రాంత నాయకుడు వచ్చి తెలంగాణలో పార్టీ పెడితే తెలంగాణకు న్యాయం జరుగుతుందని ఎలా విశ్వసిస్తారు? ఎవరో వెనక ఎవరో ఉండి వారికి అడ్రస్ లేక ఇక్కడ ఈ అడ్రస్తో, ఈ బినామీ అడ్రస్తో రావాలనుకుంటే ప్రజలు విశ్వసించే పరిస్థితుల్లో లేరు. తెలంగాణలో పుష్కలమైన నాయకత్వం ఉంది. ఇలా యువ నాయకుడు రేవంత్ రెడ్డి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ ఒకవైపు అభివృద్ధి, ఒకవైపు సంక్షేమం. ఇలా ఇతర రాష్ట్రాలు, బీజేపీ పాలిత రాష్ట్రాలు కూడా తెలంగాణ వైపు చూస్తూ ఉన్నాయి. ఇంత గొప్ప సంక్షేమం ఇక్కడ జరుగుతూ ఉంది. సన్న బియ్యం కావచ్చు, ఉచితంగా మహిళలకి బస్ సౌకర్యం కావచ్చు, ఇందిరా మిల్లు కావచ్చు, రకరకాల వెల్ఫేర్ స్కీమ్స్ ఇక్కడ ప్రజలకు అందుతూ ఉన్నాయి. వేరే రాష్ట్రాలు తెలంగాణ చూస్తూ ఉన్నాయి. సో ఇక్కడ సమర్థవంతమైన కాంగ్రెస్ నాయకత్వం ఉంది. ఎవరిన్ని పార్టీలు పెట్టినా ప్రజలు ఎవరిని విశ్వసించరు. కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ ఇస్తున్న అభివృద్ధి. వచ్చే ఎన్నికల్లో మాకు కనీసం 100 సీట్లు రేవంత్ రెడ్డి గారు మేమందరం కలిసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 100 సీట్లు తీసుకొచ్చి మరొకసారి ప్రభుత్వంలోకి వచ్చి ప్రజల ఆకాంక్షలు, ఆశలకు అనుగుణంగా పనిచేస్తాం.